సాయంత్రం 4 గంటలకు ఒంగోలు అంబేద్కర్ భవన్లో దళిత బహుజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదుల మహాసభ జరుగుతోంది. ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని కోరుతున్నామని తెలిపారు. దళిత ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు, దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ముఖ్య ఉద్దేశం ఈ నెల 26వ తారీఖున ఒంగోలు అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ వాదుల మహాసభ పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ చీరాల అంబేద్కర్ భవనం ముందు వాసు గారి చేత ఈ యొక్క అంబేద్కర్ వాదుల మహాసభ కరపత్రాన్ని ఆవిష్కరణ చేయటం కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమానికి దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మాచూరు జూలియన్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రేపు 26న అంబేద్కర్ వాదులతోటి వేలాది మంది అంబేద్కర్ వాదులతోటి ఒక మహాసభ నిర్వహిస్తున్నాము. ఆ మహాసభ నుండి రేపు 24 సార్వత్రిక ఎన్నికల్లో దళిత బహుజనుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలనే దాని మీద ఆ యొక్క సభలో చర్చిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చర్చని దృష్టిలో పెట్టుకొని 24 ఎన్నికలకి ఈ యొక్క దళిత బహుజనుల ఐక్యవేదిక ముందుకు సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సమైక్యతతో దళిత బహుజనులు ఈ రాజకీయ వ్యవస్థలో ఏ పక్క ఉండాలనే దాని మీద ఈ యొక్క కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కరపత్ర ఆవిష్కరణకు గౌరవనీయులు చుండూరు వాసు గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. చుండూరు వాసు గారు గత 30 ఏళ్ల నుంచి ఆయన అంబేద్కర్ యొక్క ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళకి తన యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటికీ కూడా తోడ్పాటు అందిస్తూ ఎంతో ఉపయోగపడ్డాడు. ఆయన చేత ఈ యొక్క కరపత్రాన్ని ఆవిష్కరించాలనే దృక్పథంతో వెంగళరావు ఇచ్చిరాలు రావడం జరిగింది. ఈ గౌరవనీయులు చుండూరు వాసు గారు ఆ కరపత్రాన్ని ఆవిష్కరిస్తారు. జయప్రదం చేయండి అంబేద్కర్ వాదుల మహాసభను, జయప్రదం చేయండి అంబేద్కర్ వాదుల మహాసభను, జయప్రదం చేయండి అంబేద్కర్ వాదుల మహాసభను, జయప్రదం చేయండి అంబేద్కర్ వాదుల మహాసభను.